మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాంటసీ చిత్రం 'విశ్వంబర'. చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. అదే ఈ చిత్రం రిలీజ్ డేట్. నిర్మాతలు ఈ చిత్రం కోసం 2 సాధ్యం విడుదల తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. 'విశ్వంబర' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ లో జాప్యం కారణంగా విడుదల నిరవధికంగా వాయిదా పడుతూ వస్తుంది. మొదటి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటన చేశారు. ఆ తర్వాత ఈ చిత్రం మే 9కి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కూడా కాదని తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ షెడ్యూల్ ప్రకారం జూలై 24న 'విశ్వంబర' థియేటర్లోకి రావచ్చు. కాకపోతే చిరంజీవి పుట్టినరోజుతో పాటుగా ఆగస్టు 21కి విడుదల తేదీ మారవచ్చని తెలుస్తుంది. మరోప్రక్క చిరు మేనల్లుడు నటుడు సాయి దుర్గా తేజ్ ఈ సినిమాలో భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆయన అతిథి పాత్రలు పోషిస్తారని తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లో హీరో చిరంజీవి మేనల్లుడు పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. సోషల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం 13 భారీ సెట్లను ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టిస్తుంది చిత్ర బృందం. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చోటా కె నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ వంటి చిత్రాల తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషల్ ఫ్యాంటసీ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతను గతంలో 'బింబిసార' చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'విశ్వంబర' చిరంజీవి 156వ సినిమాగా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా సమాచారం. 'విశ్వంబర' రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ త్వరలోనే రాబోతున్నట్టుగా తెలుస్తుంది.